సో హలో ఆల్, ఐ హోప్ ఆల్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. లెట్స్ స్టార్ట్ అప్. గైస్, ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి పివట్ టేబుల్లో ఫిల్టరింగ్ ఎలా చేయాలి, అంటే టాప్ 3 లేకపోతే బాటమ్ 3 ఫిల్టరింగ్ ఎలా చేయాలో చూద్దామన్నమాట. ఈ కామెంట్ అయితే నాకు రీసెంట్గా వచ్చింది, లక్ష్మీ గౌతమి అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు వీడియో చూస్తుంటే మీకోసమే అండి ఈ వీడియో, ఆఫ్ కోర్స్ ఇంకా డౌట్ ఉన్న వాళ్ళ కోసం కూడా. సో అండ్ గైస్, హ్యాంగ్ ఆన్ అ సెకండ్. నేను చాలామంది అయితే నా కామెంట్స్ రీసెంట్ టైమ్స్ చాలా పెరిగిపోతున్నాయి అండ్ నేను రెస్పాన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్. అండ్ నాట్ జస్ట్ సార్, ఇన్స్టాగ్రామ్లో కూడా కట్టలు నాకు అయితే మెసేజ్ వస్తున్నాయి. రిప్లై అయితే ఇస్తున్నాను, బట్ కొంచెం అయితే లేట్ అవుతుందన్నమాట. సో డ్యూ టు సమ్ కమిట్మెంట్స్ అండ్ ఆల్. సో నేను రీసెంట్గా అయితే మెంబర్షిప్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశాను, మీలో చాలామందికి తెలియదు. సో మీరైతే పర్క్స్ చూడొచ్చు. ఏ మెంబర్షిప్కి అంటే మీరు మెంబర్షిప్స్ అనే ఉంటుంది కింద, సబ్స్క్రైబ్ మీరు చేసుకుని ఉంటే జాయిన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు జాయిన్ బటన్ మీరు ట్యాప్ చేస్తే మన దగ్గర ఉన్న మెంబర్షిప్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు ఏది కావాలో అది చూస్ చేసుకొని మీరు ఇన్ కేస్ మెంబర్షిప్ తీసుకుంటే దెన్ అక్కడున్న పర్క్స్ అయితే మీకు వస్తాయి అనమాట. సో డూ చెక్ దోస్. అంటే మీరు 100% తీసుకోవాలని నేను చెప్పను, కాకపోతే మీరు ఇన్ కేస్ జాబ్ వెనకాల జాబ్ హంటింగ్లో ఉన్నా, లేకపోతే ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఇంకా ఏమైనా పర్సనల్ అడ్వైజెస్ లైక్ ఫ్యామిలీ సిచ్యువేషన్, లైఫ్, ఇంకా ఏమున్నా వీటి మీద ఏమైనా పర్సనల్ అడ్వైజెస్ కావాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ మీ. నాకు తెలిసినంత వరకు బెటర్ వేలో అయితే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మన క్వశ్చన్తో అయితే వెళ్ళిపోదాం. మేడం ఏమంటున్నారంటే మనల్ని how to do top 3 or bottom 3 worst filter in pivot table అని అడుగుతున్నారు. సో without making any further delay, let's dive into the video. సో గైస్, ఇప్పుడైతే మీకు స్క్రీన్ మీద ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. సో ఈ టేబుల్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్సెల్లోకైనా కాపీ చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నా కండిషనల్ ఫార్మాటింగ్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. ఫర్ దాట్ Alt-HLCE అని కొట్టేసి నా కండిషనల్ ఫార్మాటింగ్ రిమూవ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి దీనికి పివట్ టేబుల్ చేయాలి కదా. సో Ctrl+A సెలెక్ట్ చేసుకుంటున్న టేబుల్ మొత్తం, Alt+V పివట్ టేబుల్కి షార్ట్ కట్ అనమాట. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటున్నా లొకేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే శాలరీస్ని తీసుకెళ్ళి వాల్యూస్ వేస్తా, సమ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేమ్స్ని తీసుకెళ్ళి రోల్స్లో అయితే డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. అందరి వాల్యూస్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తాయి మనకి. సో ఇక్కడైతే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ మీరు ఇన్ కేస్ టాప్ 3 లేకపోతే బాటమ్ 3 నాకు కావాలి అనుకుంటే సింపుల్గా వాల్యూ ఫిల్టర్స్కి వెళ్ళి టాప్ 10 సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. అండ్ టాప్ 10 ప్లేస్లో నాకైతే టాప్ 3 లేకపోతే టాప్ 5 ఎంతో అంత ఇచ్చేసి ఓకే కొట్టేస్తే టాప్ 3 శాలరీస్ అయితే వచ్చేస్తాయి అనమాట. 3,20,000 ఒకరిది, 2,75,000 ఇద్దరిది ఉందన్నమాట. బట్ ఇంత శాలరీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనము 1 ఇయర్లో సంపాదించేది వీళ్ళు 1 మంత్లో సంపాదిస్తుంది ఏంటని. సో ఇన్ కేస్ నాకు బోటమ్ కావాలనుకుంటే మీరు బోటంలోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ బాటమ్ 3 అని మీరు కొట్టేస్తే మోస్ట్లీ ఎవరెవరికైతే తక్కువ శాలరీస్ ఉన్నాయి, టోటల్ లిస్ట్లో ఎవరికైతే తక్కువ శాలరీస్ ఉన్నాయి అవి చూపిస్తుంది. తక్కువ వీళ్ళకు ఉందన్నమాట 23,450. అండ్ లేటర్ ఆన్ 45,000 ముగ్గురు ఎర్న్ చేస్తారు అండ్ 40,000 ఒకళ్ళు అయితే ఎర్న్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ హౌ యూ సార్ట్ టాప్ 5 ఆర్ టాప్ 3 ఆర్ టాప్ 2, టాప్ 1. లేకపోతే ఇక్కడ నేను బోటమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, అది ఓన్లీ 2, 3, 4, 5, 0 చూపిస్తుంది చూడండి. సో 1 ఓకే 2, 3, 4, 5, 0 చూపించింది. సో దట్ ఈస్ హౌ యూ సార్ట్ అనమాట. ఐ హోప్ మీ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ కొంచెమైనా ఎఫర్ట్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అట్ ద మూమెంట్. అండ్ మీ కామెంట్ అయితే హైలైట్ అయింది కదా, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్ ఈస్ ఆల్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మెంబర్షిప్స్ గురించి కూడా ఒకసారి చెక్ చేసుకుంటుండండి. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. దెన్ టేక్ కేర్.